అసలు ఇంత చిన్న ఏజ్ ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు ఫస్ట్? 7th. సెవెంత్. సో 7th స్టాండర్డ్ అనేసరికి పేరెంట్స్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ స్టడీస్ అంటారు, తర్వాతనే ఇంకేదైనా అదర్ యాక్టివిటీస్. సో నువ్వు అటు స్టడీస్ని ఇటు సినిమాల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? షూటింగ్కి వెళ్ళినప్పుడు ఐ స్టడీ వెన్ ఐ వాజ్ ఫ్రీ. నేను చదువుకుంటాను అండ్ ట్యూషన్ ఉంటుంది అండ్ షూట్ లేకపోతే స్కూల్కి వెళ్తాను. ఓకే. సో అసలు నీకు యాక్టింగ్ ఎలా ఇంట్రెస్ట్? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు? యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, బట్ మా డాడీకి డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఫస్ట్ హీ వాంట్ టు బీ అన్ డైరెక్టర్ ఓకే. అండ్ ఫస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేసేవారు కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి వీటికి. అండ్ ప్రొడ్యూస్ చేసే టైంలో ఒక దానికి నేను ఒక చైల్డ్ కావాలి అని అన్నారు. సో ఆ చైల్డ్ బాను నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. సో చూసి బానుని పెట్టుకుందాం అన్నారు. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అలా చేశాను అండ్ అది కొంచెం క్లిక్ అయింది. మూవీ చేశాను అండ్ అలాగా మా నాన్నగారికి నన్ను చూసుకోవడం అలాగా అలవాటైంది. ఓకే. సో నీకు ఏది ఈజీ అనిపిస్తుంది, రోజు స్కూల్కి వెళ్ళి చదువుకోవడమా లేకపోతే షూటింగ్సా? బోత్ ఆర్ ఈజీ. Both అది are చేసినా easier? ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా కానీ మార్నింగ్ 8కి వెళ్తాను అండ్ రాత్రి 4కి వచ్చేస్తాను అండ్ స్టడీస్ అవంతా అవుతాయి. ఇది కూడా అంతే. లైక్ బోత్ థింగ్స్ వర్ ఈజీ టు మీ. ఓకే. సో మెయిన్గా ఇప్పుడు మెయిన్ ఇది నీ స్టేజ్ కదా, స్కూల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ కెరియర్లో. సినిమాలు అన్నది ఏంటంటే ఈరోజు చేతి నిండా ఉంటాయి, రేపొద్దునకి ఏమీ ఉండవు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే నీకు హెల్ప్ చేసేది నీ స్టడీసే. మరి అటువంటి స్టడీస్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని మీద ఫోకస్ చేయాలి, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీస్లోకి వెళ్దాం అని చెప్పి ఏం అనుకోలేదా నువ్వు? నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అయితే అని అనిపించలేదు. బికాస్ ఐఎమ్ దానికి ఎంత అయితే బ్యాలెన్స్ చేస్తున్నానో ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ సైడ్స్. అండ్ ఇంకా చెప్పాలంటే ఐ వాంట్ టు స్టడీ లాట్ ఆఫ్, ఇంకా ఎక్కువ చదవాలని ఉంది. బట్ టైం కొంచెం ఇదవుతుంది. కొంచెం టైం అయితే తీసుకోవాలని ఉంది. ఒకవైపు తీసుకోవాలని ఉంది, గ్యాప్ తీసుకోవాలని ఉంది అండ్ ఇంకోవైపు తీసుకోవద్దని ఉంది. ఓకే. అండ్ ద టైం విల్ ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ టైం విల్ డిసైడ్ వాట్ ఐ వాంట్ టు డూ. ఓకే. సో స్కూల్ నుంచి నీకు బాగానే సపోర్ట్ ఉందా? నేను Yeah. అంటే నువ్వేమైనా క్లాసెస్ కనుక మిస్ అయినట్లయితే నీకు మళ్ళీ ఎవరు దాన్ని చెప్తూ ఉంటారు, మీ టీచర్స్ ఆర్ ఎల్స్ పేరెంట్స్ కానీ ఎవరైనా? యాక్చువల్లీ నేను చదువుకుంటాను అండ్ దే విల్ సెండ్ ఈరోజు ఇలాగా ఈ సబ్జెక్ట్ నిన్న లెసన్స్ చెప్పాం, ఈరోజు ఈ హోంవర్క్ చేయించాం అండ్ వాట్ ఈస్ ద హోంవర్క్ టుడే ఇవంతా పెడతారు అండ్ ఐ డూ దట్ హోంవర్క్ ఇన్ ద హోమ్ ఆర్ ఇన్ ద ట్యూషన్. ఇలా చేస్తూ ఉంటాను దట్ వన్ అలాగా. ఓకే. సో మొత్తానికైతే ఇండస్ట్రీలోని అంటే చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పుడు మోర్ దెన్ 1 or 2 ఫిలిమ్స్ అంతే, దాని తర్వాత ఆఫర్స్ సరిగా ఉండవు, ఆర్ ఎల్స్ పిల్లలకి సంబంధించి వేరే వాటి మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. కంటిన్యూస్గా చక్కగా మంచి మంచి ప్రాజెక్ట్స్ నీ చేతికి వస్తున్నాయి. టుడే ఎవ్రీవన్ ఆర్ రికగ్నైజింగ్ యూ. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ, ఎవ్రీవన్ వాజ్ రికగ్నైజింగ్ మీ అండ్ ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ చేస్తుంటే, హే నువ్వు ఆ తండేల్ మూవీలో చేసావు కదా, యూ డిడ్ ద KGF 2 కదా అనుకుని ఆ మూవీస్ అన్నీ గుర్తుపడుతూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా అలాగా అదర్ కరికులర్ యాక్టివిటీస్ చేయాలని ఉంది, బట్ ఇది కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. అదే. సో మెల్లమెల్లగా రాను రాను నువ్వు కూడా ఒక హీరోలా తయారైపోతున్నావు. నీ యాటిట్యూడ్ నువ్వు అంటే ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్, అది ఏంటంటే కొంచెం ఆ హీరో లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమంటావు దీనికి? థ్యాంక్ యూ అక్క. అండ్ ఏమో అది అలా వస్తుందో లేదో తెలీదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. అంతే అంటావా? నెక్స్ట్ ఏం మరి నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కాస్త హీరో అనా? ఏమో ఉందా తెలియదు. అది ఉందా హీరో అవ్వాలి అని? యా డెఫినెట్లీ ఎవ్రీ చైల్డ్ ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ ఆర్టిస్ట్ వాంట్ టు బీ అన్ హీరో. సో ఫస్ట్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. వెన్ ఐ వాజ్ రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా రికగ్నైజ్ అయ్యాను, పెద్ద అయ్యాక ఆర్టిస్ట్గా రికగ్నైజ్ అయ్యి దాని తర్వాత ఐ విల్ బీ ద హీరో. ఓకే. మరి ఇప్పుడే చాలా కాంపిటీషన్ ఉంది హీరో వరల్డ్లోని. డూ యూ థింక్ తర్వాత నీకు అంత కాంపిటీషన్ ఉండదు అనుకుంటున్నావా? లైక్ నెపోటిజం కాంపిటీషన్ అయితే ప్రతి దగ్గర ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి. సో ప్రతి దగ్గర ఎవ్రీ న్యూ హీరో వస్తున్నాడంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఉంటుంది,
దాన్ని చేసుకొని వెళ్ళేవాడే హీరో అని అంటారు కదా. సో ఐ వాంట్ టు బీ హీరో, దాన్ని ఎంత చేయాలో అందుకని ఐ వాంట్ టు రికగ్నైజ్ టు ద పీపుల్ అండ్ లేటర్ ఐ వాంట్ టు బీ ద హీరో. ఓకే. నాకు నీతో మాట్లాడుతుంటే ఒక 7th క్లాస్ అబ్బాయి లేకపోతే ఒక చిన్న అబ్బాయితో మాట్లాడుతున్న ఫీల్ రావట్లేదు తెలుసా. లైక్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్, ఆ ఫీల్ వస్తుంది అనమాట నీతో మాట్లాడుతుంటే. ఏంటంటే అది రీజన్ ఏంటంటే మేబీ నీ సర్కిల్లో ఉన్న వాళ్ళ అయి ఉండొచ్చా, లేకపోతే నువ్వు వర్క్ చేసిన టీమ్ మెంబర్స్ వల్ల నువ్వు అవి నేర్చుకున్నాను అనుకోవచ్చా? బోత్. ఎందుకంటే నేను ఎక్కువగా చూడడం వల్ల, ఎక్కువగా అదర్ స్టేట్స్ కానీ ప్లేసెస్ కానీ తిరుగుతున్నప్పుడు వాళ్ళని చూడడం కానీ, మా టీమ్స్ ఎవ్రీ మూవీ యాజ్ అ టీమ్, సో ఆ టీం అందరినీ చూడడం కానీ, వాళ్ళ నుంచి నేర్చుకోవడం కానీ, సో అలా వచ్చి ఉండొచ్చు. For more videos like this, subscribe Big TV channel.